ఖచ్చితంగా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తరఫున మా అభ్యర్థులు నుంచోబోతున్నారని కవిత ఇప్పటికే ప్రకటించిన విధంగానే ఇక్కడ అటు అధికార కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ ఈ రెండు తోసిరాజని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థులు గెలవడం అంటే ఏఎఫ్బి అభ్యర్థులు గెలవడం అంటే ఖచ్చితంగా అక్కడ కవిత ప్రభావం అనేది కూడా కొంత పనిచేసింది. తన కోరుకున్నటువంటి అభ్యర్థులు అక్కడ కొంత ఇంపాక్ట్ చూపించారు అనుకోవచ్చు. మీరే చెప్పాలి సభ ఏమైందంటే ఈ రాష్ట్రంలో ఎక్కడైతే ఎవరికైతే టికెట్లు రావో కామన్ సింబల్ కోసం ఏఎఫ్బిని కొంతమంది దాంట్లో ఆ వడ్డేపల్లిలో కాంగ్రెస్ కు సంబంధించినటువంటి ఒక నాయకుడు డిఫర్ అయినాడు. అక్కడ ఉన్నటువంటి నాయకత్వంతో డిఫర్ అయ్యి ఆయన ఒక అది ఒక చిన్న మున్సిపాలిటీ. అప్పుడు ఏంటంటే ఆయన వచ్చిండు. ఈ మధ్యకాలంలో మనము ఫొటోస్ కూడా చూసినాం కవిత గారిని కలిసినప్పుడు, అవి కండువాలు వేసినప్పుడు. సో వాళ్ళంతా టీం వచ్చి మేమందరం కామన్ సింబల్ అయితే బెస్ట్ ఉంటుంది, స్వతంత్రంగా అయితే ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి నిలబడ్డట్టు సార్. కవిత గారి ప్రభావం కాదు అది. సరే అల్టిమేట్గా ఇప్పుడు ఆమె ఏఐబి తోటి టైప్గా ముందుకు పోతా అని చెప్పేసి చేసింది. అదే అంటున్నాను. కాబట్టి తన ఖాతాలో పడుతుంది. Be mine with the Joyalukas Be Mine Heart to Heart Valentine's collection. Ha, very smart. This year, on the purchase of jewelry worth $1,000 and above, you can receive exciting cashback vouchers, 100% value on old gold exchange, 100% value on diamond exchange, and much more only till February 15, 2026. అంతే తప్ప కవిత గారి ప్రభావం ఉండడం వల్లనే ఓటేపల్లిలు గెలిచిన పరిస్థితి లేదు. ఏం సార్, ఏం కాదా ఇది? మీరే చెప్పాలి. సో ఇంకా ఇప్పుడు ఆమె అయితే ప్రభావం చూపించేంత రాజకీయాలు అయితే క్షేత్రస్థాయిలో చేయకుండా ఆ అవకాశాన్ని వినియోగించుకునే పరిస్థితి తెచ్చుకొని చేసుకోవచ్చు. అంతే నాకున్న అంచనా అయితే. ఎందుకంటే అది ఊహించం కదా మనం ఇక్కడ వస్తుంది అని చెప్పి. ఇప్పుడు మనం దాని తర్వాత జరిగిన పరిణామాలను కనుక విశ్లేషిస్తే ఎక్కడ బలహీనత ఉందో తన బలంగా వచ్చిన వాళ్ళకి బీఫామ్ ఇచ్చిన రిపోర్టర్ ఒక మాట చెప్పినాడు, బలమైన నాయకుడు ఆర్గనైజ్ చేసుకున్నాడు. అంతే అక్కడ ఎన్నికకు సంబంధించి ఎవరి విజయం అనుకోవడం. నేను ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ రిమార్క్స్ కూడా చెప్పిన సార్, స్థానిక నాయకత్వం మున్సిపల్ చైర్మన్ ఎవరని కూడా ఒక 3% 4% ఓట్లు ఆలోచిస్తారు సార్. అందరూ 100% ఓట్లు స్థానిక నాయకుడిని ఆలోచించకపోవచ్చు. ఒక మున్సిపల్ చైర్మన్ ఎవరైతే బాగుంటుందో ఒక 5% ఓట్లు, దాంతో 4 సీట్లు 3 సీట్లు పెరుగుతాయి. ఏ పార్టీకైనా కూడా అంతే సార్. నేను స్టార్టింగ్ చెప్పిన కాంగ్రెస్కు నాయకత్వం లేదు అనేది కాదు. వాళ్ళు 10 ఏళ్ళు సార్, 2014 దాకా కాంగ్రెస్ పరిపాలించి సార్ దేశాన్ని రాష్ట్రాన్ని. మాకు నాయకత్వం లేదు అంటే అది మీ ఫెయిల్యూర్. ఏడికిపోయింది మీ నాయకత్వం అనేది మీ ఫెయిల్యూర్. అది అయితే దీని ఎక్స్టెన్షన్ ఒక మాట చెప్తాను. అది ఏమి 100% ఆయన అన్నది కరెక్ట్ ఏం కాదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎటు పోదు, అది నేషనల్ పార్టీ, బతికుండే పార్టీ, గ్రాస్ గడ్డి మొరుస్తుంది. ఎప్పుడైనా మనం అంచనా వేసేది అట్లాగే. మంతని తీసుకుందాం ఉదాహరణకి, ఏం తక్కువ మంతెన్లో సీట్లు రాలేదు కావచ్చు, అంతకుముందు మొత్తం సర్వం టీఆర్ఎస్ ఉండొచ్చు. కానీ శ్రీధర్ బాబు అంటే ఆయన మంతెన్లో లేకుండా పోడు కదా. శ్రీధర్ బాబు బలం కానీ, శ్రీధర్ బాబు శక్తి కానీ, స్థానికంగా ఉండే నాయకత్వం ఎటు పోలేదు. అట్లా మీరు అన్నదానికి నేను కొంత అకాడమిక్గా చెప్తాను. నేను అంటే జస్ట్ కాంగ్రెస్ స్టడీ చేసినప్పుడు 107 సీట్స్ ఉన్నప్పుడు టీడీపీ నార్త్ తెలంగాణలో బలంగా ఉండే. ఎప్పుడైతే మనకు తెలంగాణ మళ్ళీ 119 సీట్లు వచ్చిన తర్వాత కూడా అక్కడ టీడీపీ కొంత మళ్ళీ బీఆర్ఎస్ బలపడ్డది, ఏది మూమెంట్ టైంలో. అటు తర్వాత 2014 ఎలక్షన్స్లో పూర్ పెర్ఫార్మెన్స్, అక్కడ 2018 ఎలక్షన్స్లో పూర్ పెర్ఫార్మెన్స్. ఎందుకు? టీడీపీ ట్రెడిషనల్ ఓట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్మేషన్ అంతా కూడా బీఆర్ఎస్కి పోయింది, పసుపు అంతా కూడా బీఆర్ఎస్ కన్వర్జ్ అయింది. బీఆర్ఎస్ పాగాలోనే బీజేపీ స్లోగా ఇంక్రీజ్ అయింది అక్కడ. పార్లమెంట్ ఎలక్షన్ల వరకు ఎక్కువ అవుతున్నది. దాన్ని వాళ్ళు లోతుగా కన్సాలిడేట్ చేసుకుంటున్నారు. ఇప్పుడు నేనేం చేస్తున్నా, కంప్లీట్గా నాకు 1978-79 మీన్స్ మరి చిన్నారెడ్డి గారి తర్వాత, కోట విజయభాస్కర్ రెడ్డి గారి తర్వాత పోయిన ఆ దీన్ని నేను రికవర్ చేసుకునే పనిలో కొంత రిపేర్ అవుతున్నది ఇప్పుడు నాకు. ఇప్పుడు ఇంతకుముందు మనకు 10% అప్పుడు ఒక అనలైజ్ చేసాం. ఇప్పుడు ఆల్మోస్ట్ 50% మనకి దగ్గరగా ఓవరాల్ వార్డులు నెంబర్ చూసుకుంటే మనకు కనబడుతుంది. 2581 గాను ఆల్రెడీ 1071 వరకు మనకు ఆల్రెడీ వార్డ్స్ క్లియర్ అయిపోయినాయి ఇప్పటికి. అవుట్ ఆఫ్ 2581లో 1081కి సంబంధించి 1071కి సంబంధించి ఇందులో 610 కాంగ్రెస్ ఖాతాలో పడితే బీఆర్ఎస్ ఖాతాలో 292, నియర్లీ 300 వరకు వచ్చింది. అంటే ఒక 50%
బీఆర్ఎస్ కూడా తీసుకోగలిగింది. కాంగ్రెస్కి వచ్చిన దాంట్లో 50% బీఆర్ఎస్ కూడా తీసుకోగలిగింది. సో ఇది ఎలా చేయాలంటే వన్ సైడెడ్ వ్యవహారం అయితే కనిపించట్లేదు కదా. వన్ సైడ్ వ్యవహారం అయితే లేదు సార్ అన్నట్టు 90% తెచ్చుకుంటేనే అంటే అది కూడా కరెక్ట్ కాదు. 100 సీట్లు రావు, వన్ సైడెడ్. మనం ఇందాక అనుకున్నట్టు పర్సెంటేజ్ ఆఫ్ ఓట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. అది మున్సిపాలిటీస్ మళ్ళీ ఎట్లా కాంగ్రెస్ గెలుస్తుంది మనం ఇప్పుడు అజర్నో లెక్కేస్తుంది వన్ సైడెడ్ గా వచ్చినటువంటి మున్సిపాలిటీల వరకు మాత్రమే. ఎక్స్ అఫీషియో మెంబర్స్ లేకపోతే ఇంకా ఇండిపెండెంట్ల సపోర్ట్తోనో వచ్చినటువంటి మున్సిపాలిటీ జోలికి మనం వెళ్ళట్లేదు. 19 మున్సిపాలిటీలు ఆల్రెడీ కాంగ్రెస్ ఖాతాలో పడ్డాయి, 5 మున్సిపాలిటీలు బీఆర్ఎస్ ఖాతాలో పడ్డాయి. అంటే ఖచ్చితంగా ఏది ఏమైనా సరే అది బీఆర్ఎస్ ఖాతాలో ఉంటాయి. ఎందుకంటే కొంతమంది ఎక్స్ అఫీషియోస్ యాడ్ అయినా లేక ఇండిపెండెంట్లు ఎవరైనా కాంగ్రెస్ సపోర్ట్ చేస్తామని కూడా కాదు, కంప్లీట్గా అది బీఆర్ఎస్ అకౌంట్లో ఉండేటువంటి మున్సిపాలిటీలు ఒక 5 వరకు ఉన్నాయి. వేరే వీళ్ళకి 19 వచ్చినాయి. అంటే బీఆర్ఎస్ని ఇక్కడ ఎలా చూడాలి? బీఆర్ఎస్ తక్కువైతే అంచనా వేయలేరు. మనం ఇందాక దయాకర్ కూడా అదే చెప్తున్నారు. వాళ్ళు బలంగా ఉన్నారు క్షేత్రస్థాయిలో, లీడర్షిప్ ఉంది, మండల్ లెవెల్ లీడర్షిప్ ఉంది, తర్వాత క్యాడర్ ఉన్నారు. ఆ క్యాడర్ను మేము ఎమ్మెల్యేగా తీసుకుంటామన్నారు. కానీ అంత తీసుకోవడం అంత ఈజీ కాదు అనేది ఈ ఎలక్షన్స్ మళ్ళీ ప్రూవ్ చేసినాయి. ఇంకొకటి బీఆర్ఎస్ మీరు చూస్తే అసలు ఈసారి పైసలు ఇక్కడ పెట్టలేదు వాళ్ళు. మనకు తెలిసిన జనరల్ కేటగిరీ అంటే పైసలు అంటే పెట్టాల్సినంత పెట్టలేదు. దానికి ఒక రీజన్ వాళ్ళ నాయకత్వం చెప్పింది ఏంటంటే మనం పైసలు పెట్టిన వాడు రేపు ఉంటాడో పోడో తెలియదు, మళ్ళీ ఇంకా వేరే మనం గెలిపించినా వేరే పార్టీకి పోయే ఛాన్స్ ఉందనేది కూడా బీఆర్ఎస్ కొద్దిగా పైసలు కూడా మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే తక్కువ పెట్టింది. లీడర్షిప్ కూడా కొన్ని వాటికే కన్ఫైన్ అయింది. సో ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్ వాళ్ళకు అంగీకరిస్తారా ఈ విశ్లేషణ మీరు? సరే వారేమో